ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకి ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున శుద్ధ భక్తికి ముగ్ధుడైనటువంటి పురీ జగన్నాథుడి యొక్క దివ్య లీలల్ని, కళ్ళల్లో ఆనంద బాష్పాలు తెప్పించేటటువంటి లీల ఇది. ఆ లీలని స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. బంధు మహంతి అనేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి భార్య, ఇద్దరు మగపిల్లలు. వాళ్ళకి 2 రోజులుగా అన్నం లేదు, వర్షాలు లేవు. దానివల్ల కరువు కాటకం ఈ రెండిటికి బలైపోయింది ఆ పేద కుటుంబం. ఒరిస్సా రాష్ట్రంలో కటక్ బాలాసోర్ మధ్య ఉన్నటువంటి జాజ్బార్ అనేటువంటి గ్రామంలో భిక్షాటన చేసుకొని వచ్చినటువంటి కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి, మిగిలినటువంటి అన్నాన్ని తాను తన భార్య భోజనం చేస్తూ, సరిపోకపోతే పెరటి చెట్ల యొక్క ఆకులు తింటూ బతుకుతున్నాడు ఈ బంధు మహంతి. భార్య కంట తడిపెట్టినప్పుడల్లా భర్త అయినటువంటి వాడు బంధు ఈ విధంగానే వాడు, ఓ భార్యామణి ఏడవద్దు, నాకు పురీ నగరంలో ఒక ధనవంతుడైనటువంటి స్నేహితుడున్నాడు. అసలు చాలా మంచివాడు. ఎవరు ఏ సహాయం అడిగినా లేదు కాదు అనడు. అందువల్ల మనకు కూడా నా మిత్రుడు సహాయం చేస్తాడులే, నువ్వు దుఃఖపడద్దు, నేను వెళ్ళి ప్రయత్నిస్తాను అని ఓదార్చాడు. ఇలా ఓదారుస్తున్నాడు. రోజులు జరిగిపోతున్నాయి. ఒకరోజు భార్యామణి వచ్చి, స్వామి చాలాసార్లు చెప్పారు మా మిత్రుడి గురించి, మనం మీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మన యొక్క దీనావస్థను చెప్పుకుందాం. ఇంకా గనక ఆలస్యం చేశారా మన పిల్లలు చనిపోతారు ఆహారం లేక అని దీనవదనంతో అర్థించింది భార్య. అలనాడు కుచేలుడు పోర్బందర్లో భార్యామణి ఏ విధంగా అర్థించిందో అలాగే ఈ మహంతు యొక్క భార్య కూడా కోరింది. సరే ఒప్పుకున్నాడు. ఈ బంధు మహంతి భార్యా పిల్లల్ని వెంట పెట్టుకొని వాళ్ళు ఉండే ప్రదేశానికి 144 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పురీ నగరం. ఒరిస్సా రాష్ట్రంలోనే ఉన్నారు వీళ్ళు కూడా. 144-145 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ పూరీ నగరానికి బయలుదేరాడు భార్యని, 2 పిల్లల్ని వెంట పెట్టుకొని. మధ్యదారిలో ఒక అడవి వచ్చింది. 1530వ సంవత్సరంలో వీళ్ళు ఈ విధంగా 4 రోజులు కాలినడకన ప్రయాణించి ఆ అడవి దాటుకొని ఎట్టకేలకి ఆ పూరీ నగరం చేరుకున్నాడు. వీళ్ళు వెళ్ళేసరికి రాత్రి అయింది. భార్యతో అన్నాడు, ఓ సతీ, ఇప్పుడు నా స్నేహితుడు నిద్రపోతూ ఉంటాడు, నిద్రాభంగం చేయడం మంచిది కాదు కదా,
అందువల్ల ఉదయాన్నే ఆయన ఇంటికి వెళదాం అన్నాడు ఈ బంధు. ఆమె సరే అన్నది. మరి ఇప్పుడు పిల్లలకి తినడానికి ఏమీ లేదు, 4 రోజులుగా నడిచి నడిచి అలసిపోయారు, ఏదో అడవిలో దొరికినటువంటి పండో కాయో కసరో తిన్నారు తప్ప సరైన ఆహారమే దొరకలేదు కదా, వాళ్ళ ఆకలికి మలమల మాడుతూ ఏడుస్తూ ఉన్నారు అని దీనంగా చెప్పింది. అప్పుడు భర్త అన్నాడు, చూడు, మనం ఇప్పుడు పూరి జగన్నాథుడి యొక్క మందిర ప్రాంగణంలో ఉన్నాం. చూసావా, గుడి తలుపులు కూడా మూసేశారు. అయినా ఒకసారి ఆ తలుపులనే చూసి వద్దాం, దండం పెట్టుకొని వద్దాం అంటూ భార్యా పిల్లలను తీసుకొని ద్వారం బయటే నిలబడి ఆ జగన్నాథ స్వామిని, కృష్ణ భగవానుణ్ణి ప్రార్థించాడు. అంటే భార్యా పిల్లలకి ఇంత అన్నం పెట్టమని ప్రార్థించాడు. ఆ రాత్రి ఆ మహంతు చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా కూడా ఆ ప్రార్థనలోనే ఉన్నది. ఏం చెప్పాడో చూడండి. ప్రభు, నేను నీ భక్తుణ్ణి, నీవు తప్ప నాకు ఎవరు దిక్కు, నేను కటిక పేదవాడిని, నేను నా భార్య పిల్లలు అందరం ఆకలితో ఉన్నాం. నేను ఆకలితో ఉన్నా నాకు బాధ లేదు, కానీ నన్ను నమ్ముకొని వచ్చినటువంటి నా భార్య, నా బిడ్డలకి ఆకలి తీర్చలేకపోతున్నాను. ఆకలి వల్ల వాళ్ళు మరణిస్తారేమో అని నాకు బెంగగా ఉంది. నేను ఇన్ని రోజులు నా భార్యకి నాకు మంచి స్నేహితుడున్నాడు, అతడు మనకి సహాయం చేస్తాడు అని చెబుతూ వస్తూ ఉన్నాను. కానీ ఆమెకు తెలియదు నీవే ఆ స్నేహితుడు అని. ఇప్పుడు వాళ్ళ ఆకలి తీరలేదు, ఏ సహాయము అందలేదు అనుకో, అప్పుడు ఆమెకి నీవు ఉన్నావు అనేటువంటి విశ్వాసం పోతుంది. నేను అది భరించలేను స్వామి. నా మాటలు నమ్మి నీ మీద నమ్మకం పెట్టుకున్నటువంటి నా భార్యను కూడా నిరాశపరచద్దు. నువ్వు ఉన్నావు, నువ్వు ఇదంతా చూస్తున్నావు, ఇది నా నమ్మకం. ఆ తర్వాత నీ ఇష్టం స్వామి అని ప్రార్థించాడు. అలా ప్రార్థించి తిరిగి బయటకు వచ్చి ఆ ఆలయ ప్రాంగణంలో కుండలు ఉన్నాయి, ఆ కుండల్లో మంచి నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు తాగి అందరూ అక్కడే పడుకున్నారు. అర్ధరాత్రి అయింది. ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వచ్చిన అతను బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు. ఆకలి వల్ల పిల్లలైతే ఆదమర్చి నిద్రపోయినారు, కానీ ఈ భార్యాభర్తలు ఇద్దరికీ నిద్ర పట్టల. కళ్ళు మూసుకున్నారు కానీ నిద్ర లేదు. ఆ చప్పుడుకి లేచి కూర్చుంది భార్య. ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఒక పెద్ద పళ్ళెంలో, అది కూడా బంగారపు పళ్ళెంలో, కమ్మటి పదార్థాలను ఆ ముందు పెట్టాడు. చక్కటి సువాసన వస్తున్నాయి, చూస్తేనే నోరూరిపోయే పదార్థాలు. ఆమె భావోద్వేగంతో పళ్ళెం అందుకుంది. ఆ వచ్చిన బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు ఇచ్చేసి. వెంటనే భర్తని లేపింది. భర్త కూడా మాగన్నుగా పడుకొని ఉన్నాడు. పిల్లలు ఉలిక్కిపడి లేచారు. లేపి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈ పళ్ళెమిచ్చి వెళ్ళిపోయాడు అని చెప్పింది. అప్పుడు బంధు అన్నాడు, ఓ భార్యామణి, నేను చెప్పాను కదా నా స్నేహితుడు చాలా మంచివాడని, బహుశా అతడే పంపించి ఉంటాడు అన్నాడు. ఆ రాత్రి బ్రాహ్మణ రూపంలో వచ్చి అందించినటువంటి ఆ పదార్థాలు ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిన్నారు. ఆ పళ్ళాన్ని కడిగారు, గుడ్డ సంచిలో పెట్టి నిద్రపోయారు. కథ ఇక్కడికి అయిపోలా, ఇప్పుడే మొదలవుతుంది.
తెల్లవారింది. జగన్నాథస్వామి దేవాలయం అర్చకులు మందిరం తాళాలు తెరిచి స్వామి యొక్క విగ్రహానికి నీటితోటి అభిషేకం చేసి అలంకరించబోతూ ఉంటే అక్కడ ఉండవలసినటువంటి బంగారు పళ్ళెం కనపడడం. నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది. దావాలలాగా పట్టణం అంతా వ్యాపించింది. ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, ఆలయం ముందు ఒక దంపతులు, 2 పిల్లలు పడుకున్నారు, వాళ్ళ సంచిలో దగదగా మెరుస్తూ ఉన్నటువంటి పళ్ళెం ఉండటం నేను చూశాను అన్నాడు. చూశారా? వెంటనే అధికారులు అర్చకులతో కలిసి వచ్చి ఆ బంధుని పట్టుకొని ఆ పళ్ళెం తీసుకొని కొట్టడం మొదలుపెట్టారు, దొంగతనం చేశాడని. కానీ ఆ బంధు ఏం మాట్లాడటం, కళ్ళు మూసుకొని దెబ్బలు తింటూనే ఉన్నాడు. మనస్సులో అనుకున్నాడు, స్వామి, నేను దొంగనని వీడు నన్ను కొట్టినంత మాత్రాన నీపై నాకున్న నమ్మకం ఏమైనా పోతుందా? నీ మీద నాకున్న భక్తి పోతుందా? నువ్వు ఉన్నావు, ఇదంతా చూస్తున్నావు అని జగన్నాథుడైనటువంటి కృష్ణుడితో మనస్సులోనే అనుకుంటూ ఉన్నాడు. బంధు భార్య మాత్రం ఏడ్చుకుంటూ వాళ్ళందరినీ మొరపెట్టుకుని, మా ఆయన్ని కొట్టద్దు, ఆయనకేమీ తెలియదు. నిన్న రాత్రి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈ పళ్ళెంలో రుచికరమైన పదార్థాలు మాకిచ్చి వెళ్ళిపోయాడు, మేమేం దొంగలం కాదు అని ఎంత చెప్పినా కూడా వాళ్ళు వదలటం. ఆ బంధువుని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు కింద ఏడ్చి పిల్లలిద్దరిని గుండెలకు హత్తుకొని ఆ బంధు యొక్క భార్య సొమ్మసిల్లి పడిపోయింది. మళ్ళీ రాత్రి అయింది. పురీ నగరంలో ఉన్న అప్పటి రాజు ప్రతాపరుద్రుడు, ఆయనకు అర్ధరాత్రి ఒక కల వచ్చింది. రాజా, అక్కడ నా భక్తుడు చెరసాలలో నానాయాతనలు పడుతూ ఉంటే, అతని భార్య పిల్లలు అలమటించిపోతూ ఉంటే, ఇక్కడ నువ్వు హాయిగా నిద్రపోతావా హంసతూలిక తల్పం మీద? అతడు నాకు నిజమైన భక్తుడు, అతడు నిరపరాధి, అతడికి బంగారు పళ్ళెంలో ఆహారం ఇచ్చింది నేనే అని స్పష్టంగా వినపడ్డాయి. స్వామి కనపడలేదు, వినిపించాయి. వెంటనే దిగ్గున లేచాడు. ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథ మందిరానికి వెళ్ళిపోయాడు. అధికారులందరినీ పిలిపించాడు. బంధు భార్య గురించి అక్కడి వాళ్ళు రాజుకు చెప్పారు. వాళ్ళని అక్కడికి తీసుకురమ్మని పంపించాడు. స్వయంగా ప్రతాపరుద్ర రాజే జైలుకు వెళ్ళాడు. తాళాలు తీయించాడు భటుల చేత. ఆ తర్వాత ఆయన చేసిన పని అక్కడున్న వాళ్ళందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అలాంటి పని చేశాడు రాజు. ఆ ఒరిస్సా రాష్ట్రానికే మహారాజు ఆ ప్రతాపరుద్రుడు బంధు మహంతి కాళ్ళకి సాష్టాంగ ప్రణామం చేశాడు. అంతేకాదు, అక్కడికక్కడే బంధు మహంతిని పూరీ జగన్నాథ మందిరపు వంటశాలకి ప్రధాన వంటవాడిగా నియమించేశాడు. అదొక్కటే కాదు, నాకు కూడా శరీరం గగురు పొడుస్తోంది, గొంతు గాద్గతికం అవుతుంది. ఆ బంధు మహంతి కుటుంబానికి జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన వంటవాళ్లుగా శాశ్వతమైన హక్కులు కల్పించాడు. ఇప్పటికీ ఆ బంధు మహంతి కుటుంబమే 494 సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో ఈ వంట పని చేస్తూ ఉన్నారు. స్వామివారికి నైవేద్యాలన్నీ తయారు చేస్తున్నారు వాళ్ళే. అందుకని నమ్మకుండా బాగుపడిన వాళ్ళు లేరు, నమ్మి చెడిపోయిన వాళ్ళు లేరు అనేటువంటి ఒక విషయం ఈ జగన్నాథ స్వామి తన అద్భుతమైన లీల ద్వారా నిరూపించాడు. ఇక్కడ మీ అందరికీ అనుమానం రావచ్చు,
ముందే చెప్పేయచ్చు కదా, జైల్లో పెట్టించి నానా హింసలకు గురి చేసిన తర్వాత. అంటే బంగారం కూడా కొలివిలో పెంచి బాగా కాలిస్తే పుటం పెడితే అప్పుడు వన్నె వస్తుంది. పరీక్ష పెడితేనే భక్తుడి యొక్క మహిమ తెలుస్తుంది, వైభవం తెలుస్తుంది. అందుకనే అప్పుడప్పుడు మనకి స్వామి చిన్న చిన్న పరీక్షలు పెడతాడు, దాటగలిగే పరీక్షలే పెడతాడు. అది స్వామి అనుగ్రహంగా భావించాలి. ఈ విధంగా మనం కూడా ఆ జగన్నాథ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదాం. మేము ఇంతవరకు జగన్నాథ స్వామి దర్శనానికి నోచుకోలేదు. ఇటీవల ఉత్తరాది యాత్రకైతే వెళ్ళరాగలిగాం. వచ్చే సంవత్సరం స్వామి అనుగ్రహం ఇస్తే తప్పకుండా పూరీ జగన్నాథానికి వెళ్ళి ఆ స్వామిని దర్శించాలనేటువంటి కోరిక నా మనసులో ఉంది. ఈ పూరీ జగన్నాథ క్షేత్రం గురించి స్కాంద మహాపురాణంలో దాదాపు ఒక 20 అధ్యాయాల్లో ఉన్నది. దాన్ని నేను ప్రవచనం చేశాను. వీలు వెంట దాన్ని కూడా పంచుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి లీలా వినోదానికి సంబంధించిన కథలు వింటూ ఉందాం. ఆ భగవంతుడి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలు అవుదాం అని మరొక్కసారి మీతో మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.